నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఒక ప్లేయర్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. మరి ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాలే 6 కొడితే, ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసేస్తే ఎంత క్రేజీగా ఉంటుందో కదా. సో ఇప్పుడు కవిత విషయం కూడా చాలా క్రేజీగా ఉంది తెలంగాణలో. ఆవిడ ఫస్ట్ మీటింగ్లోనే జనాలందరినీ కూడా ఆకర్షించేసింది. ఆవిడ ఫస్ట్ మీటింగ్ గురించి, అంటే ఆవిడ పార్టీ పెట్టుకున్నారు కదా, సొంత కుంపటి పెట్టుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి. ఆ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం రోజునే అందరి దృష్టిని ఆకర్షించేసింది. అందరూ కూడా ఇప్పుడు కవిత గురించే మాట్లాడుకుంటున్నారు. మామూలుగా అయితే కవిత తన పార్టీని అనౌన్స్ చేసిన రోజు ఎవరిని టార్గెట్ చేయాలి? బీజేపీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో టార్గెట్ చేయాలి. కానీ ఎవరిని టార్గెట్ చేసింది? బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. కన్న తండ్రినే టార్గెట్ చేసింది. తోడబుట్టిన అన్నకే ఖర్చులకు ఇచ్చి పడేసింది. అయితే తిరిగి వాళ్ళు కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ గురించి, కవిత చేస్తున్న టార్గెట్ గురించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకుంటే ఓకే. ఎందుకంటే తెలంగాణ మహిళ, తెలంగాణలో పుట్టి పెరిగింది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో తను కూడా పాల్పంచుకుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవడంలో వింతలేదు. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కవిత గురించే మాట్లాడుకుంటున్నారు. కవిత ఏంటి ఈ రేంజ్లో కేసీఆర్కి ఇచ్చి పడేసింది. కేసీఆర్ అసలు మన మనిషి కాదు, మరమనిషి అని చెప్పేసి మాట్లాడింది. ఇంతటి వ్యాఖ్యలు, ఇంతటి స్థాయిలో తూర్పారబట్టడం, ఇంతటి స్థాయిలో బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద నిప్పులు చెరగటం అనేది కవిత నుంచి ఊహించలేదు ఎవరు. కవిత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీదో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీదో నిప్పులు చెరుగుతారు, వాళ్ళిద్దరినీ కూడా తూర్పారబడతారు అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ కవిత పార్టీ పేరు పెట్టడం దగ్గర నుంచి, పార్టీలో ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి కేసీఆర్నే టార్గెట్ చేశారు. కేసీఆర్ ఒకప్పుడు మన మనిషి, ప్రజల మనిషి, నాకు కన్న తండ్రే కావచ్చు, కానీ పార్టీ అధినాయకుడిగా నేను ఆయన్ని ఎంతో ఆరాధించాను. ఎందుకంటే ఆ రేంజ్లో ఉండేది ఆయన రాజకీయ పరిణతి. కానీ ఇప్పుడు రాజకీయ పరిణతి పూర్తిగా కోల్పోయారు కేసీఆర్. అసలు ప్రజల్లోకి రావటం లేదు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఆయన భిక్షాటన చేశారు. అలాగే తెలంగాణలో నీళ్ల కోసం ఆయన పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలు చూస్తే ఆయన చెలించిపోయేవారు. ఇప్పుడు అసలు బయటికే రావటం లేదు. ఆయన మన మనిషి కాదు, మరమనిషి అని చెప్పేసి ఆయన మీద పంచులతోటి, ప్రాసలతోటి కేసీఆర్ రేంజ్లోనే, మళ్ళీ ఇది కూడా ఎక్కడా తగ్గలేదు, లేదా బయట వాళ్ళని ఎక్కడా ఫాలో అవ్వలేదు. కవిత కేసీఆర్ రేంజ్లోనే పంచులు, ప్రాసలతోటి కేసీఆర్కే ఇచ్చి పడేసింది. పైగా కేటీఆర్ని అయితే గోగాకులో పురుగులాగా తీసి అవతల పడేస్తుంది. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు. ఆయనకి రాజకీయమే కొత్త అని చెప్పేసింది. అసలు కేసీఆర్ తర్వాత నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని, కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నా చేతిలోకే వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ కోటి ఆశలతోటి ఉన్నాడు. అలాంటిది కేటీఆర్కి ఏమీ తెలియదు, ఆయనకి రాజకీయమే తెలియదు అన్నట్టుగా ఒక్క మాటతో తీసి అవతల పడేసింది కేటీఆర్ని. ఇక హరీష్ రావు అండుకో లేకపోతే సంతోష్ రావు అండుకో, వీళ్ళందరినీ కూడా గుంట నక్కలతోటి లేకపోతే దొంగలతోటి పోల్చేసింది. కేసీఆర్ గుంట నక్కల చేతిలో బందీ అయిపోయాడు. వాళ్ళ చేతిలో బందీ అయిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటకు రావటం లేదు. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలు కేసీఆర్ కంటికి కనిపించటం లేదా? కేసీఆర్కి ఆ బాధలు వినిపించటం లేదా? ప్రజలు పడుతున్న ఆర్తనాదాలు వినిపించటం లేదా అని చెప్పేసి కవిత అడిగే ఒక్కొక్క మాట కేసీఆర్కి బాణంలా గుచ్చుకుంది. అంటే ఇస్తినమ్మ వాయనం అని అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అంటారు కదా. కానీ గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కలిసి కవితకి వాయనం ఇస్తే ఇప్పుడు వాయనం అంతా కూడా తిరిగి బీఆర్ఎస్కి ఇచ్చేస్తుంది. జస్ట్ కేవలం తమలపాకుతో కొట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని విమర్శిస్తే వీళ్ళని మాత్రం తలుపు చెక్కతో కొట్టినట్టుగా పొట్టు పొట్టు కొట్టారని అంటారు. చూసారా? తెలంగాణలో వాడతారు మాట, పొట్టు పొట్టు కొట్టిండు పో అని అంటారు. అలా కవిత ఇప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని పొట్టు పొట్టు కొట్టింది, పొల్లు పొల్లు తిట్టింది. ఇలాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది తెలంగాణ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే. సో మొత్తం మీద ఇక బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు తెలంగాణలో మొత్తం సాధించేశాము, తెలంగాణలో మనం ఇంకా చేయడానికి కూడా ఏం లేదు, బంగారు తెలంగాణ అయిపోయింది, హరిత తెలంగాణ అయిపోయింది, పచ్చపచ్చగా ఉంది తెలంగాణ అంతా, తెలంగాణ ప్రజలకి కష్టం అంటే ఏంటో తెలియదు, ఇక తెలంగాణలో మనం సాధించడానికి చేయడానికి కూడా ఏం మిగలేదు, మొత్తం అంతా ఫుల్ఫిల్ చేసేసాం అన్నట్టుగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూశారు కేటీఆర్. కేసీఆర్ కూడా ఆయనదే ఉద్దేశం అనుకోండి, ఆయనదే ఐడియా అనుకోండి, కేటీఆర్ కూడా దానికి వంతపడ్డారు. సో టీఆర్ఎస్ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ చేశారు, భారత రాష్ట్ర సమితి చేశారు. ఇక నేను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నాను,
మోదీకి ప్రత్యామ్నాయంగా నేనే అని చెప్పేసి ఆయననే అనౌన్స్ చేసుకున్నారు. మహారాష్ట్రలో తిరిగారు, అలాగే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు, అలాగే ఇటు కర్ణాటక కూడా వెళ్ళొచ్చారు, ఆంధ్రాలో కూడా ఒక పార్టీ ఆఫీస్ని పెడుతున్నానన్నారు. కొంతమంది నాయకుల్ని అటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళని, జనసేనలో పనిచేసిన వాళ్ళని, వైసీపీలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళని, ఇలా కొంతమందిని తీసుకొని వాళ్ళకి మెడలో గులాబీ కండవ కప్పారు. నేను త్వరలోనే ఏపీ వచ్చి ఒక సభ పెడతాను, సమావేశం పెడతానన్నారు. అంతా చేశారు. కానీ తెలంగాణలో చేయాల్సింది మాత్రం ఏమీ చేయకుండా అలాగే మిగిల్చి వెళ్ళిపోయారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా అనుకున్నారు. అయితే ఆ మాటనే కవిత తన నోటితో తానే చెప్పారు. ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టినమని దేశ రాజకీయాల్లోకి పోయినరు మీరు, బాపు చెప్పుర్రి అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ గట్టిగా అడుగుతోంది. ఆ మాటలకి కేసీఆర్ వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ చేశారా? మీరు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం చేశారు మీరు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ కృషి చేసుకొని కూర్చొని మీరు కంప్లీట్ చేయాల్సింది కదా బాపు, ఎందుకని వదిలేసిరు మీరు అని చెప్పేసి కవిత అడుగుతున్న మాటలకి కేసీఆర్ దగ్గర సమాధానం లేదు. కేటీఆర్ అంటే ఇక చెల్లెల మాటకి ఎదురు చెప్పే ధైర్యం కూడా కేటీఆర్ దగ్గర లేదేమో అనుకోవాలి. ఎందుకంటే ఈ మాటలకి ఎదురు చెప్తే, ఈ మాటలకి కౌంటర్ వేస్తే ఇంకా ఎన్ని కౌంటర్స్ వేస్తుందో కవిత, ఇంటి గుట్టు ఏ రేంజ్ లో బయట పెడుతుందో కవిత అని చెప్పేసి కేటీఆర్ కి కూడా కొంత వణుకు భయం వచ్చాయని చెప్పేసి తెలంగాణ రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా మార్చాలి అనుకుంటున్నామని చెప్పి ఈ మధ్య కేటీఆర్ మాట్లాడారు. చాలా మంది టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తోటి వచ్చిన పార్టీ, టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజలకి బాగా దగ్గరైన పేరు, ఆ పేరు వద్దని 2023 ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ అనే పేరుతోటి ఎలక్షన్కి వెళ్ళటం కూడా ఒక డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ తెలంగాణలో జరిగిన అవినీతి, కేసీఆర్ నియంతృత్వ పాలన, ప్రజలకి అటు బీఆర్ఎస్ నాయకులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కేవలం సీఎం ఆఫీస్కో లేకపోతే ఆయన సొంత నివాసానికో పరిమితం అయిపోయి ఎవరితోనూ టచ్ లేకుండా పోయారు అనేవి, ఇటువంటి వ్యతిరేక భావనలన్నీ కూడా, యాంటీ ఇన్కంబెన్సీ అన్ని కూడా యాడ్ అయినాయి. వాటితోటి బీఆర్ఎస్ అనే పేరు కూడా వ్యతిరేకతని తీసుకొచ్చింది మాకు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ అనే పేరు కలిసి రాలేదనో లేకపోతే ఆ పేరు తెలంగాణ ప్రజల్లోకి బాగా వెళ్ళలేదనో కేటీఆర్ ఉద్దేశం కూడా. సో కాబట్టి బీఆర్ఎస్ అనే పేరు కాకుండా టిఆర్ఎస్ అనే మళ్ళీ మార్చాలనే ఆలోచనలో ఉన్నాం, కేసీఆర్ తో కూడా చర్చిస్తామని చెప్పేసి కేటీఆర్ ఈ మధ్య మాట్లాడారు. అయితే ఆ అవకాశం లేకుండా చేసేసింది కవిత. నిజానికి కవిత తెలంగాణ రాష్ట్ర సమితి అని తన పార్టీకి పేరు పెట్టుకోవాలనుకుంది, కానీ టెక్నికల్ గా కొన్ని కారణాలు అడ్డొచ్చినాయి. సో వాటి వల్ల తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకుంది. కానీ ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ గా పేరు మార్చుకుంటానికి వీలు లేకుండా పోయింది. ఎన్ని టిఆర్ఎస్ ఉంటే ఏ టిఆర్ఎస్ ఉంటుంది? సో ఇక్కడ టిఆర్ఎస్ అనే పేరు పెట్టుకోనివ్వకుండా బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గానే పరిమితం చేస్తూ ఇక్కడే ఫస్ట్ బాల్ లోనే డక్అవుట్ చేసేసింది బీఆర్ఎస్ ని. బౌలింగ్ తీసుకుని కూడా ఇక్కడ బ్యాటింగ్ తీసుకుని సిక్సర్లు కొట్టేసింది కవిత. ఫస్ట్ మీటింగ్ లోనే సెంచరీ కూడా కొట్టేసింది. బౌలింగ్ తీసుకున్నా గానీ ఫస్ట్ బాల్ లోనే బౌల్ చేసేసింది వాళ్ళని. ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ గా అవతరించే అవకాశం లేకుండా చేసేసింది, వాళ్ళని అక్కడే కట్టడి చేసేసింది. టిఆర్ఎస్ అనేది తన పార్టీ పేరు, ఇక వేరే ఎవరన్నా పెట్టుకున్నా గానీ వాళ్లే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కవిత ఇంకొక టిఆర్ఎస్ అని పెట్టింది కదా, మళ్ళీ మనం టిఆర్ఎస్ అని పెడితే ప్రజలు ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారో ఓట్లేసేటప్పుడు అని చెప్పి వాళ్లే ముందు వెనక ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చేసింది కవిత. సో ఇదంతా చూస్తుంటే ఏ రేంజ్ లో టార్గెట్ చేసేసింది బీఆర్ఎస్ ని అని చెప్పి అంతా అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని బయటకు పంపించి కేసీఆర్ అతి పెద్ద మిస్టేక్ చేశారా? బీఆర్ఎస్ లో కవితకి సముచిత స్థానం కల్పించకుండా తన ఇంట్లోనే తనకు ఒక శత్రువుని తయారు చేసుకున్నారా కేసీఆర్ అని చెప్పేసి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. పైగా హరీష్ రావు లాంటి వాళ్ళు, సంతోష్ రావు లాంటి వాళ్ళు కవితని ఎంత ఇబ్బంది పెట్టకపోతే ఆవిడ బయటకు వచ్చి వాళ్ళ మీద ఆ స్థాయిలో ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇంకా కవితని రెచ్చగొడితే ఇంటర్నల్ వ్యవహారాలు ఏమి లీక్ చేస్తుందో అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. మరి మొత్తం మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. కవిత సక్సెస్ఫుల్ గా ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ గా ఎదుగుతుందా? కవిత సీఎం అవ్వగలుగుతుందా భవిష్యత్తులో? టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదండి, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోగలుగుతుందా? ఏం జరగబోతుంది తెలంగాణలో అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.